బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు అలాగే కాలేజీలకు హాలిడేస్ ప్రకటించారు. ఉద్యోగం చేసుకునే వారు కూడా వారం రోజుల పాటు సెలవులు తీసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా మంది తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అవుతోంది. తెలంగాణలో ఎక్కువ శాతం ఏపీ జనాలు ఉండడంతో వారంతా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ వెళ్లే హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు కూకట్పల్లిలో చాలా మంది ప్రయాణికులు బస్ స్టాపుల్లో నిల్చున్నారు. తమ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అటు తెలంగాణ ప్రజలు కూడా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో జూబ్లీ బస్టాండ్ కూడా కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు అలాగే కాలేజీలకు హాలిడేస్ ప్రకటించారు. ఉద్యోగం చేసుకునే వారు కూడా వారం రోజుల పాటు సెలవులు తీసుకుంటున్నారు. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా మంది తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అవుతోంది. తెలంగాణలో ఎక్కువ శాతం ఏపీ ప్రజలు ఉండడంతో వారంతా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ వెళ్లే హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు కూకట్పల్లిలో చాలా మంది ప్రయాణికులు బస్ స్టాపుల్లో నిల్చున్నారు. తమ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఇక కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటు తెలంగాణ ప్రజలు కూడా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో జూబ్లీ బస్టాండ్ కూడా కిటకిటలాడుతోంది.